ఒకప్పుడు గోదావరి ఒడ్డున ఉన్న చిన్న గ్రామం సీతానగరం. ఆ గ్రామంలో రామకృష్ణ అనే శ్రమజీవి రైతు ఉండేవాడు. అతనికి అరవింద్ అనే 15ఏళ్ల కుమారుడు. రామకృష్ణ ఎంతో కష్టపడి పొలాల్లో పనిచేసి తన కుమారుడికి చదువు చెప్పాలని కలగంటుండేవాడు. అరవింద్ చదువులో తెలివైనవాడైనా అప్పుడప్పుడు తన తండ్రి పనిని అతి చిన్నదిగా భావించి అతనిపై కోపం పెంచుకునేవాడు. నాన్నా, రోజంతా మట్టి మోస్తూ బ్రతకాలంటే ఏముంది? నేను పెద్ద నగరంలో ఉద్యోగం చేసి గొప్పవార్నవుతాను అని గర్వంతో మాట్లాడేవాడు. ఒకరోజు రామకృష్ణ నవ్వుతూ అన్నాడు, సరే బాబూ, ఈరోజు నువ్వు పొలంలో ఒక్కరోజు పనిచేస్తావా చూద్దాం. అరవింద్ అంగీకరించాడు. ఉదయం నుంచి ఎండమండుతున్నప్పుడు అరవింద్ గట్టిగా కష్టపడ్డాడు. కాలులు నొప్పితో తట్టుకోలేక బాధపడ్డాడు. సాయంత్రమాయేసరికి అలసిపోయి చెమట చిందిస్తూ తండ్రి పక్కన కూర్చున్నాడు. రామకృష్ణ ప్రేమగా చెప్పాడు, మన భూమి మన ఊపిరిలాంటిది. నువ్వు పెద్దవారివవ్వాలి, చదువుకోవాలి, కాని నీ మూలాలను ఎప్పుడూ మరవకూడదు. అరవింద్ కళ్ళు తడిసిపోయాయి. చేతులు కంపిస్తూ తండ్రి కాళ్లకు తలవంచి అన్నాడు, క్షమించండి నాన్నా, మీ కష్టం వల్లనే నేనీరోజు ఉన్నాను. ఇకపై ఎప్పటికీ గర్వం నా మనసులో ఉండదు. రామకృష్ణ తన కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. ఆ రోజునుంచి అరవింద్ చదువుతోపాటు ఖాళీ సమయాల్లో పొలాలకు వెళ్లి తండ్రికి సహాయం చేయడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతని ఇంజనీరయ్యి గ్రామానికి తిరిగి వచ్చి కొత్త నీటిపారుదల పద్ధతి ఏర్పాటు చేశాడు. గ్రామం అభివృద్ధి చెందింది మరియు తండ్రి కొడుకు బంధం అందరికీ ఆదర్శంగా మారింది.